వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అనంతపురం రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అటు తాడిపత్రిలో తీసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్టుగా ఒక రణరంగాన్ని తలపించేటువంటి రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా పెనుకొండలో ఉషశ్రీ చరణ్ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆవిడికి వర్సెస్ మంత్రి సవితమ్మకి మధ్య ఇప్పుడు కొత్త పోరు స్టార్ట్ అయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో భాగంగా కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు అనేటువంటివి దాని ఆ వంకని చూపించి అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ఒక పక్క దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు ఆయన పర్మిషన్లు తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దాదాపుగా 7 పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. మిగతావన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్న వాటిని కూడా ఏమీ కాలేదు అని వైసీపీ నాయకులు చెప్పడం, హోంమంత్రి అనిత గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి అవి అవ్వలేదు ఇవి అవ్వలేదు అని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో పాడేరు మెడికల్ కాలేజీ నేనే స్టార్ట్ చేశాను, ఫంక్షనింగ్లోకి వచ్చింది అని ఆయన చెప్పడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫినిష్ చేసిందని నేను స్టార్ట్ చేశాను అని ఆయన చెప్తుంటే అసలు పాడేరు కూడా కంప్లీట్ కాలేదని హోంమంత్రి అనిత గారి ప్రజెంటేషన్లో చెప్పడం, ఇలా చాలా పెద్ద సెల్ఫ్ గోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసే విషయంలో చాలా పెద్ద సెల్ఫ్ గోల్ టీడీపీ వేసుకుంది అనేటువంటిది విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. ఇక పెనుకొండ విషయానికి వస్తే ఉషశ్రీ చరణ్ గారు చాలా సాఫ్ట్గా ఉండేటువంటి పొలిటీషియన్. ఆవిడ ఎక్కడా కూడా పరుషంగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు ఆవిడది. మనిషి కూడా చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటారు. మంత్రిగా చేశారు. అయితే తాజాగా ఆవిడ మంత్రి సవితని చాలా పెద్ద మాట అన్నారు. ఆ మాట ఏంటనేటువంటిది మనం లోతులోకి వెళ్లే ముందు ఇంకా చాలా ఘాటైన విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం మీద ఉషశ్రీ చరణ్ గారు. ఆవిడ సరాసరి మెడికల్ కాలేజ్ పెనుకొండలో ఆల్మోస్ట్ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తున్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణాల దగ్గరికి వెళ్ళి ఆవిడ స్వయంగా వీడియో తీసి అక్కడ అందరికీ చూపిస్తూ పబ్లిక్కి చాలా పెద్ద మాట అన్నారు సవితమ్మని. అయితే ఈ సందర్భంగా ఆవిడ చెప్పింది ఏంటంటే పీపీపీ అనే దానికి కొత్త నిర్వచనం చెప్పారు ఆవిడ. కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే పీపీపీకి అదే విధంగా ఈ యొక్క ప్రైవేటైజేషన్ అనేది ఏదైనా జరిగితే, ఈ హాస్పిటల్ జరిగితే అది కూటమి ప్రభుత్వం సమాధి చెల్లించని మొదలవుతుంది అని వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. సవితమ్మకు పీపీపీ అంటే పీ అంటే ప్రతిపక్షం పైన నెట్టడం, పీ అంటే పంచుకోవడం, పీ అంటే ప్రైవేటైజేషన్ చేయడం. పి అంటే ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ఇంకో పి అంటే పైరవీలు చేయటం, ఇంకో పి అంటే పంచుకోవటం అని ఇలా డెఫినేషన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మంత్రి సవితకి మీరు అసలు పెనుకొండలో కాలేజీ నిర్మాణం కాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఇదిగో చూడమ్మా, ఇక్కడి నుంచి కనపడే కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా చూపిస్తూ ఆవిడ ఇక్కడి నుంచి దూకమ్మ, నీకు అప్పుడైనా తెలుస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉందో లేదో, కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ అయిందని ఒక పక్క మాత్రమే చూపించి, ఇది ఇంకోటి టూ స్టోర్డ్ కన్స్ట్రక్షన్ అయిన చోట అసలు చూపించకుండా ఇవన్నీ కూడా నిజాలు దాచిపెట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని ఆవిడ బట్టబయలు చేశారు ఉషశ్రీ చరణ్ గారు. చాలా ఘాటుగా ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి ప్రభుత్వ విధానాలని, ముఖ్యంగా వాటికి కొమ్ము కాస్తున్నటువంటి మంత్రి సవితని కూడా ఆవిడ తీవ్రంగా దుయ్యబట్టి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్, స్పెషల్లీ ఈ పెనుగొండ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి సవితమ్మ పిచ్చి ఎంతగా ముదిరింది అంటే, కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కాకుండా, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ ప్లింత్ బీమ్లు ఉన్నాయి, ఫౌండేషన్స్ ఉన్నాయి, ప్లింత్ బీమ్ ఫౌండేషన్, ఇక్కడ ఇవన్నీ చూపించి ఆమె కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అయినా కూడా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ని చూపిస్తూ పని కూడా ఎక్కడ కూడా సాగలేదు, ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఏముంది అని మాట్లాడుతా ఉంది ఈ సవిత. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె ఇంతవరకు వచ్చి కేవలం ఇది మాత్రమే చూపించి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ కూడా చూపించకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుగా పట్టే విధంగా ఆమె చేస్తా ఉంది. అంటే నిజంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవిత అని పెనుగొండ మొత్తము పిలుస్తారు ఆమెని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హాఫ్ నాలెడ్జ్ ఒక మంత్రి అని అందరికి కూడా తెలిసిపోయిన విధంగా ఆమె ప్రవర్తించింది. ఈరోజు సవితనే అడుగుతున్నాను, చూడమ్మా నువ్వు చూపించింది ఇది, ఏది కూడా వర్క్ లో ప్రోగ్రెస్ జరగలేదన్నావు, మళ్ళా ఇదే స్థలంలో ఈ 68 acres లో
విత్ లొకేషన్, లాటిట్యూడ్, లాంజిట్యూడ్ ఎవరన్నా మేధావులు వచ్చి తీసుకున్నా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది జరిగింది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేకపోయినావు? అంటే ప్రజలందరికీ కూడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? నువ్వు అబద్ధాలు అయితే కన్నార్పకుండా అబద్ధాలు చెప్తావు అని పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు ఈ మెడికల్ కాలేజ్ అనేది గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రైవేటైజేషన్ అనేది ఆపి గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేసి ఇది బీద సాదా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తే మాత్రమే ఖచ్చితంగా నీకు విలువ ఉంటుంది. లేదంటే నీ రాజకీయ సమాధి ఇక్కడి నుంచినే స్టార్ట్ అవుతోంది అని సవితకు మేము హెచ్చరిస్తున్నాం. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం అనేటువంటి దాని మీద చాలా పెద్ద సెట్ బ్యాక్ కూటమికి అని చెప్పేసి ఇప్పటికే కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా చాలా ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్క మంత్రులు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు వైసీపీ నాయకులు అందరూ కూడా ఆ కట్టడాల దగ్గరికి వెళ్ళి మరి నిర్మాణంలో ఉన్న కట్టడాల దగ్గరికి వెళ్ళి మరి అవన్నీ వీడియోలు తీసి కడపలో కూడా ఆ కట్టడం దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కడపలో కూడా కన్స్ట్రక్షన్ దాదాపుగా పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు అక్కడ లోకల్ నాయకులందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా వాటిని కూడా చూపిస్తూ అక్కడ నినాదాలు చేస్తూ కళ్ళు తెరవండి, కూటమి కళ్ళు తెరవండి అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ఆ బిల్డింగులు చూపిస్తున్నటువంటి వీడియోలు. ఇక వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళ వర్గాల్లో కంప్లీట్ అయినటువంటి మెడికల్ కాలేజీలని చూపిస్తూ వాళ్ళు మీడియాకి అలాగే పబ్లిక్కి బట్టబయలు చేస్తున్నారు. అలాగే అసలు మెడికల్ కాలేజ్ ఫీజులు కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటాలో ఇది వరకు 20 లక్షలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతిపాదిస్తే ఇప్పుడు అది దాదాపుగా 37.50 లక్షలు అయ్యే విధంగా ఉంది. అంటే ప్రైవేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజు కన్నా కూడా ఇది దాదాపు 17 లక్షలు అధికం అని చెప్పేసి అంటున్నారు. ఇలాగా సో ఈ ఆస్తుల్ని మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తమ బినామీలకి, కూటమి ప్రభుత్వం తమ బినామీలకి కారు చౌకగా కట్టబెట్టేసి భారీగా ఆదాయం పొందాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ బినామీల యొక్క కుట్ర ఇదంతా అనేటువంటిది కూడా ఇప్పుడు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అలాగే అనేక ప్రజా సంఘాలు, కమ్యూనిస్టుల మద్దతు కూడా ఇప్పుడు ఈ ఇష్యూకి తోడవుతోంది. దీంతో ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటం అనేటువంటి అంశం కూటమి మెడకు చాలా బలంగా చుట్టుకునేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తూ మొత్తం అక్కడ ఆ కాలేజీ నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆవిడ స్వయంగా అన్ని చూపిస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను తప్పుపడుతూ ముఖ్యంగా మంత్రి సవితని చాలా తీవ్రంగా దుయ్యబట్టారు ఉషశ్రీ చరణ్. చూడాలి ముందు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం అనేటువంటి ఇష్యూ ఇంకా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.